channel. This is Surya and I am working in HCL Tech. Today in this vlog we will explore the HCL office in Lucknow and the explanation should be in Telugu. Let's go start. ఇది HCL ఆఫీస్ ఇన్ లక్నో. ఇది ఎంట్రన్స్ బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ నుంచి వెహికల్స్, అక్కడ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి. ఇది గేట్ నెంబర్ 2. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది. మనం ఒక వ్యూ చూసుకుంటే సో టవర్ 1 ఇటు, టవర్ 2 ఇటు, క్యాఫ్టేరియా ఇటు ఉంది. టవర్ 3 వెళ్ళాలంటే అక్కడ సైడు. టవర్ 3 వెళ్ళాలంటే అలా బిల్డింగ్ వెనుక నుంచి అటే ఉంటుంది, అలా వెళ్ళిపోవచ్చు. పార్కింగ్ కూడా అటే ఉంది. సో వెహికల్ కూడా అలా వస్తుంది. జస్ట్ చెక్. సో ఇలా వెళ్ళి మనం ఒక లుక్ వేసుకుందాం. సూపర్. బాగానే ఉంది HCL ఇక్కడ ఆఫీస్ అయితే. ఇక్కడ వేరే కంపెనీస్ అన్నట్టు ఏం లేవు. ఇది ఒక విలేజ్ ఉంది. ఒక మన లక్నో మెయిన్ సిటీ నుంచి ఈ విలేజ్ ఉంది ఒక 20 కిలోమీటర్స్ తర్వాత. సో 20-15 కిలోమీటర్స్ తర్వాత ఉంది ఈ విలేజ్. ఇక్కడ ఇది ఒకటే ఆఫీస్ ఉంది. అలాగే వేరే ఆఫీస్లో అలా ఇలా దగ్గరలో ఏం లేదు. దీనివల్లనే మన HCL ఆఫీస్ వల్లనే ఈ విలేజ్ ఇక్కడ డెవలప్మెంట్, గ్రోత్ జరుగుతుంది. ఇది NV లొకేషన్, ప్రైమరీ లొకేషన్ కాదు. HCL ఆఫీస్ లక్నో. ఇది NV లొకేషన్స్ ఇలా విజయవాడ ఉంది, మళ్ళీ మధురై ఉంది. నాకు తెలిసి 3. మిగతా చెన్నై, హైదరాబాద్, మిగతా లొకేషన్స్ మ్యాక్సిమం అవన్నీ ప్రైమరీ లొకేషన్సే. ఎండ బాగా కొడుతుంది. బిగచ్చాను. రేటింగ్ తక్కువ వేస్తే బాగా. సో దిస్ ఈస్ ద వన్. సండే వచ్చా, ఎవరు ఉండరు, డిస్టర్బెన్స్ ఉండదని. ఇలా ఉంది. గుడ్ రైట్. ఇది టవర్ 2. మనం ఇక్కడ బోర్డు ఉంది. బోర్డు చూసుకుంటే టవర్ 1 ఈ బిల్డింగ్ అనమాట. టవర్ 2 ఆ బిల్డింగ్. అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంది కదా, అది టవర్ 2. అండ్ దిస్ ఈజ్ ద టవర్ 1. చూడండి, ఎంటీ ప్లేస్, సూపర్ ఉంది కూర్చోనికి. ఇది టవర్ 1. ఈ బిల్డింగ్ మొత్తం టవర్ 2 అన్నమాట. ఇది మొత్తం బిల్డింగ్, ఇది మొత్తం టవర్ 2, ఇది మొత్తం టవర్ 1. లెట్స్ సీ ఫ్రమ్ బ్యాక్ వ్యూ. ఇది టవర్ 1 ఎలా ఉందో చూడండి. సూపర్ కదా. ఇది క్యాఫ్టేరియా, చిన్నగా ఉంటుంది. మిగతా చెన్నై లాగా మరి ఎంత పెద్దగా ఏముంటుంది, బెంగళూరు లాగా పెద్దగా ఉంటుంది. ఏదో చిన్నగా బిల్డింగ్ ఉంది. మీకు తెలుసు బ్రో, మిగతా లొకేషన్స్ అన్నీ బాగానే చెప్తారంటే. నాకు అక్కడ వర్క్ చేస్తాను నేను కూడా. చెన్నై లొకేషన్లో, బెంగళూరు లొకేషన్లో, హైదరాబాద్ లొకేషన్లో అక్కడ వర్క్ చేసి ప్రాజెక్ట్ కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ పడ్డా. అదొక స్టోరీ బ్రో. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు నో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్లీజ్ డూ కామెంట్. ఇది క్యాఫ్టేరియా. లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇది వెహికల్ పార్కింగ్, అండర్ గ్రౌండ్ ఎంట్రీ. ఇట్లా నుంచి ఒకటి ఉంది, ఇందాక అక్కడ నుంచి ఒక వెహికల్ పెట్టారు కదా, అలా ఎంట్రెన్స్ అనమాట. ఇలా వెళ్ళొచ్చు, రావచ్చు. ఇది టవర్ 3. ఇక్కడ ఓన్లీ లక్నోలో 3-4 ఉంది అంతే. ఇది టవర్ 3 బిల్డింగ్. ఇక్కడ ఇది ఉన్నదేమో ఇంకో టవర్, హెల్త్ కేర్ అని ఇంకా డిపార్ట్మెంట్ ఏదో ఉంది. టవర్ 4 అనుకుంటా. సో ఇది టవర్ 3. మనం ఇలా వచ్చాం, ఇలా వచ్చి టవర్ 3 ఇది ఎంట్రన్స్. ఇలా వెళ్ళిపోతాం. ఈ టవర్ వెనుక, ఈ బిల్డింగ్ వెనుక మంచి ఎంటీ ప్లేస్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, బాగుంటుంది. ఇదంతా వాకింగ్ ఏరియా. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఈవినింగ్ అంతా వాకింగ్ చేస్తుంటారు ఇటు ఆఫీస్ అంతా. మనం వీకెండ్ వచ్చాం, పీస్ఫుల్గా ఉంటుందని ఎవరేం కనిపిస్తలేరు. అండ్ ఇక్కడ జిమ్ ఎక్కడ ఉంటుందంటే మన ఆఫీస్లో ఆ బిల్డింగ్ ఇందాక చెప్పేట కదా, ఆ బిల్డింగ్లోనే టాప్ 6th ఫ్లోర్ అనుకుంటా. 6th ఫ్లోర్లో జిమ్ ఉంటుంది. అటు వెళ్ళే ముందు, ఆ టవర్కి వెళ్ళే ముందు ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకుందాం. సో ఇక్కడ పార్కింగ్ ఒక బ్రో వస్తుంటా, వీకెండ్ ఆఫీస్ అనుకుంటా. సో మీకు ఇందాక చెప్పగా ఈ రూట్లో ఇంకా క్రికెట్ కానీ వాలీబాల్ ఇంకా గేమ్స్ ఆడుకోవడానికి గ్రౌండ్ బాగా పెద్దగా ఉంటాయి. ఇటు క్లీనింగ్ జరుగుతుంది. ఈ ఆకులు అవి క్లీన్ చేస్తారు. సో ఇది ఇక్కడ, ఇది టవర్ 1. ఇది మొత్తం టవర్ 1. 2 బిల్డింగ్లు ఉన్నాయంటే 2 మిక్స్, ఒకటి జాయింట్ టవర్ 1. ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఆఫ్ టవర్ 3. చూడండి ఎంత మంచి గ్రౌండ్ ఉందో. మన దగ్గర స్పోర్ట్స్ డే ఉన్నప్పుడు ఇక్కడనే ప్రాజెక్ట్లో ఉన్న కొలీగ్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళ నామినీ పెట్టి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ క్రికెట్ ఆడుతుండే. అక్కడ 10 నెట్ కూడా ఉంది కదా. సో అలా క్రికెట్ ఆడుతున్నట్టున్నారు. ఇది గ్రౌండ్. ఇది టవర్ 3 వెనక. ఏమున్నది, ఇదంతా వాకింగ్ ఏరియా. ఇలా వాకింగ్ చేసుకుంటూ తిరగచ్చు ఇక్కడ. సో ఇంకో టవర్ ఉంది, ఆ టవర్కి వెళ్దాం. జిమ్ టవర్ అని చెప్పా కదా, జిమ్ అంటున్నా. సో అలా వెళ్ళి చూసుకుని వద్దాం. ఇక్కడ ఏ కంపెనీస్ ఎక్కడేం లేవు, ఓన్లీ మన HCL. సో లెట్స్ గో అండ్ సీ ద లాస్ట్ వన్ అండ్ ఓన్లీ టవర్. ఇందాక చెప్పా కదా, అక్కడ ఎంట్రన్స్ దగ్గర మనం టవర్ 3కి వెళ్ళొచ్చు అని అక్కడ బోర్డు ఉంది కదా, అది ఇలా వస్తాం ఈ రూట్ నుంచి. ఈ రూట్ నుంచి ఇలాగే వచ్చి ఇలా వెళ్ళిపోతాం టవర్ 3కి. ఇలా వెళ్ళిపోతాం.
ఇది గేట్ నెంబర్ 2. ఇక్కడ లక్నోలో 2 గేట్స్ ఉన్నాయి, గేట్ నెంబర్ 1 అండ్ గేట్ నెంబర్ 2. మనం వచ్చింది గేట్ నెంబర్ 2 నుంచి. పార్కింగ్ ప్లేస్ కూడా చూపెట్టున్నా, పార్కింగ్ ఎలా ఉంది ఏంటిదని. పార్కింగ్ బాగానే ఉంటుంది ఏరియా, వెహికల్స్ పార్క్ వేసుకునేకి సేఫ్టీగా, సెక్యూరిటీకి అందరూ వాళ్ళు బాగానే వేసుకుంటారు. ఇది పార్కింగ్ ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా. అయినా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. యా, నౌ ఇట్ ఈస్ విజిబుల్. అన్నిటి దగ్గర ఉన్నట్టు పార్కింగ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంది, మరి కంజెస్టెడ్గా ఏం లేదు. ఈ పార్కింగ్ ఓన్లీ టవర్ 1 కిందనే ఉంది, ఇంకెక్కడ లేదు. టవర్ దగ్గర, టవర్ 1 కిందనే పార్కింగ్ ఏరియా ఉంది, మిగతా టవర్ కింద ఎక్కడ లేదు. ఇలా వచ్చాం, మనం ఇలా వచ్చినాం. ఇందాక ఇంకొక వే అక్కడ వచ్చింది, కనిపిస్తుంది కదా, ఇంకో వే అక్కడ నుంచి ఇక్కడ నుంచి 2 ఎగ్జిట్స్ ఉంది, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 వేస్ నుంచి. ఎలా అంటే అలా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టవర్ మిగిలింది, ఆ టవర్కి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇది టవర్ 1కి వెళ్ళే వే, ఇది ఒకటే కనెక్షన్. సారీ, టవర్ 1 కాదు, లాస్ట్ టవర్. హెల్త్ కేర్ అని అని ఐడియా ఉంది ఈ టవర్ గురించి. ఈ టవర్ వెనుక కూడా మంచి ఏరియా ఉంది, మంచి ఎంటీ గ్రౌండ్, గేమ్స్ ఆడుకోనికి. హెచ్సిఎల్ లో స్టాఫ్ ఉంటారు కదా, హయ్యర్ ప్రొఫెసర్, వాళ్ళకి ఇచ్చే బిల్డింగ్స్ అవి. వాకింగ్ ఏరియా, ఇటు కూడా వాకింగ్ చేయొచ్చు. ఇది టవర్ 3. జిమ్ అండ్ హెల్త్ కేర్, డే కేర్ టవర్. ఈ టవర్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ. జిమ్ ఉందని చెప్పారు కదా, ఇదే టవర్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గుడ్. ఇది టవర్. అక్కడ వే క్లోజ్ చేసి అలా వెళ్ళొచ్చు. యాక్చువల్గా బ్లూ కలర్ క్లోజ్ చేశారు. ఇలా వెళ్తే టవర్ 1 నుంచి ఎంట్రీ వస్తాం, మనం ఎంట్రీ చెకింగ్ చేయొచ్చు. హెచ్సిఎల్ అంబులెన్స్. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉండడం కష్టం అసలు. ఇక్కడ మీకు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తున్నారు లక్నోకి అంటే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కానీ న్యూ జాయినర్స్ కానీ, మోస్ట్లీ వాళ్ళందరూ కనుక్కోండి. ఇక్కడ హాస్టల్స్ అంత ఈజీగా దొరికాయి, ఉన్న 1-2 హాస్టల్స్ ఉన్నాయి. మోస్ట్లీ మన తెలుగు వాళ్ళందరూ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ, స్వాతి కృతిక అపార్ట్మెంట్స్ అని, ఆ అపార్ట్మెంట్స్లోనే ఉంటారు. సో ఎవరైతే లక్నోకి వస్తున్నారో వాళ్ళు ముందుగా కనుక్కోండి. లింక్డ్ఇన్లో కానీ, ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే కనెక్షన్స్ దొరకడం లింక్డ్ఇన్ ద్వారా ఎవరికైనా మెసేజ్ పెడితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళకి తెలుసు. ఫ్రెషర్స్ ఎవరైనా వస్తే అప్రోచ్ తెలియని వాళ్ళు ట్రై చేయండి, ఎలా ఉంటుంది లొకేషన్ ఇక్కడ, కనెక్షన్స్ ఎలా పెంచుకోండి. ఎవరికైనా ఏమన్నా తెలియకుంటే ప్లీజ్ డూ కామెంట్ ఇన్ దిస్ వీడియో, అండర్ దిస్ వీడియో. I can help you for you.
వెళ్తే ఇక్కడ దిస్ ఇస్ ద లాస్ట్ టవర్. ఇక్కడ నుంచి వెళ్ళి టవర్ 1కి వెళ్ళిపో, గేట్ నెంబర్ 1 అక్కడికి వెళ్ళచ్చు. ఇక గేట్ నెంబర్ 1 వాళ్ళు ఎంట్రీ. ఎంటీ గ్రౌండ్ ఉందన్న కదా, ఇది బ్లూ కలర్ యూజ్ చేస్తారు మొత్తం. ఇలా వెళ్ళొచ్చు యాక్చువల్గా. ఎంటీ స్పేస్ ఇది. మొన్న హోలీ ఫెస్టివల్ రోజు ఇక్కడనే సెలబ్రేషన్స్ అయ్యాయి. మరీ పెద్దగా ఏముండదు, చిన్నగా. ఇది ఓవరాల్ హెచ్సిఎల్ లక్నో. ఇది గేట్ నెంబర్ 1 నుంచి వ్యూ. గేట్ హోటల్ బిల్డింగ్స్ అంట. ఇందాక అపార్ట్మెంట్స్ అని చెప్పా కదా, ఆఫీస్ అపార్ట్మెంట్స్ వాళ్ళకి. ఇది ఇప్పుడు మనం గేట్ నెంబర్ 1. చిన్నగా ఉంటుంది యాక్చువల్గా, గేట్ నెంబర్ 1 పెద్దగా ఉంటుంది. గేట్ నెంబర్ 1 చిన్నగా ఉంది, గేట్ నెంబర్ 2 చాలా పెద్దగా ఉంది. మనం గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ, గేట్ నెంబర్ 1 నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. ఇది ఇది హెచ్సిఎల్ గేట్ నెంబర్ 1. ఇది